మంచివాడవు, మేలులు చేయువాడవు, సర్వశక్తుడు, దుష్కార్యము చేయుట సంభవము. అయ్యా, గత కాలమంతా నీ కృపాక్షేమములే వెంట వచ్చుచున్నవి కదా తండ్రి. గత కాలమంతా నీ కృపాక్షేమములే వెంట వచ్చుచున్నవి. రాబో దినములు నీ దయా కిరీటము అలంకరింపజేయువాడవయ్యా. అయ్యా, నీ సన్నిధి, నీ మంచితనము, నీ కృప, నీ వాత్సల్యత ఎల్లప్పుడూ నీ బిడ్డలపైన నీవు బహుగా 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 నా తండ్రి అనుగ్రహించేటువంటి వాడవు. ప్రార్థన చేస్తుంటున్నాము, ఆశిస్తుంటున్నాము. నీ కృపలో నమ్మకత్వమును పోగొట్టుకునకుండా తండ్రి నీ బిడ్డలను నడిపించుము. నీ మంచితనమును రుచి చూచుచు నీవు దయాళుడవని, మంచివాడవని నా తండ్రి మా కనులు తెరవబడినట్లు, మా హృదయములు తెరవబడినట్లు, మా జీవితములలో నీ వెలుగు ప్రకాశింపనీయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృపను ఆధారము చేసుకొనుచున్నాము, నీ కృపనే ఆధారము చేసుకొనుచున్నాము. పరిశుద్ధ ఆత్మదేవ నడిపించమని, సహాయము చేయమని, అద్భుతములను జరిగించమని. ఈ పరిచర్యలు నీవి, మేమందరము నీవారము తండ్రి. నీ కృపను బహుగా కుమ్మరించమని, అభిషేకించమని, హెచ్చించమని, వృద్ధిపరచమని, విస్తరింపజేయమని, సూచక కార్యములను జరిగించమని, అద్భుతాశ్చర్య మహత్కార్యముల చేత నీ కార్యములను స్థిరపరచమని ప్రభువా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 34వ కీర్తన మొదటి 10 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవానొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శత్రువుల, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చెప్పాలి, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. ఇరుకులు ఉన్నా, శ్రమలు ఎదురైనా, సంకటములు ఎదురైనా, కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మేలు అనేది కనబడినటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నా, నా జీవితము, నా ప్రయాణము, నా పరిస్థితులు నా చేతులు దాటాయి, నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగములో, నా వ్యాపారములో నేను అనుకుంటున్నది జరగడము లేదే, పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు, అవమానములు, గర్వము తెరవబడము లేదే, కుటుంబంలో నెమ్మది దొరకడము లేదే, నా అనుకున్నటువంటి వారే నా చేయి విడిచిపెట్టారే, నన్ను మోసము చేశారే, ఎంతగానో నేను నమ్మాను, ప్రేమించాను, ప్రయాసపడ్డాను, అయినా కూడా నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నారే, నష్టము చేశారే, మోసం చేశారే అనేటువంటి సమయములు ఎదురైనప్పుడు, గుండె పగిలి కన్నీరు వచ్చేటువంటి పరిస్థితులైనా, చివరికి సింహాల బోనులో వేసిన పరిస్థితులైనా, చివరికి అగ్నిగుండంలోనికి తోసేటువంటి పరిస్థితులలో అయినా కూడా ఒక దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా నీ విశ్వాసమును, నీ నమ్మకత్వమును దేవుని ఎదుట నిలబడేటువంటి స్థితిలో కాపాడుకోవలసినటువంటి వ్యక్తిగా ఆ సమయములో ఆ పరిస్థితులలో నీ నోట నుండి రావలసినటువంటి, నీ నోట నుండి, నీ హృదయం నుండి రావలసినటువంటి మాట, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లప్పుడూ, ఆయన ఎల్లప్పుడూ. హల్లెలూయా.
చాలా చాలా కష్టం కదండి. ఎస్, చాలా కష్టం, తేలిక కాదు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆ వేదనలో, ఆ కన్నీళ్ళలో అనుకున్నది ఒకటి, జరిగిండేది 10. మనం అనుకునేది తప్ప మిగతా అన్నీ జరిగిపోయింటాయి. హల్లెలూయా. ఆ 10లో ఏదైనా ఒకటన్నా మంచి ఉంటుందంటే అది కూడా లేదు, 10 కూడా వ్యతిరేకంగానే. నువ్వు 10 ప్రార్థనలు చేసింటావు, 10 విషయాల గురించి దేవుని దగ్గర 3 విషయాల గురించి 5 విషయాలు నీ పేపర్లో రాసుకుని, ప్రభా ఈ విషయము ఈ విషయము ఈ విషయము ఈ విషయమో ఈ విషయాలన్నీ జరగాల ప్రభు అని అడిగింటావు. ఆ విషయాలు తప్ప అన్నీ జరిగింటాయి. హల్లెలూయా. కెన్ యూ సే, ఆ సమయంలో నువ్వు చెప్పగలవా దేవుడు మంచివాడు అని? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హల్లెలూయా. ప్రతి సమయంలో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ యొక్క కీర్తనలో చెబుతున్నటువంటిది, ఇటువంటి పరిస్థితులలో వెళ్తున్నటువంటి వారికి కీర్తనకారుడు అంటున్నాడు ఏంటంటే, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అంతకు పైన మాట 4వ వచనంలో, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను, హల్లెలూయా, భయము నుండి, ఆ సిగ్గుమాలిన పరిస్థితుల నుంచి, ఇరుకైన సంఘటనల నుండి, నష్టముల నుంచి, పరిస్థితుల నుంచి దేవుని వాక్యము చెబుతున్నది, ఆయన తప్పించేటువంటి వాడు, సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. హల్లెలూయా. విరిగి నలిగిన సంకటములలో, సమస్యలలో ఉన్నటువంటి వారి జీవితములలో ఆయన ఇంకా 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 దగ్గరగా ఉండేటువంటి దేవుడు అని దేవుని వాక్యము చెబుతున్నది. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా కూడా 34వ కీర్తనలో నీకు దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నీకు కలిగిన భయములన్నింటిలో నుండి నేను విడిపించబోచున్నాను. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇక నీవు సిగ్గుపడనక్కరలేదు, నీ యొక్క విమోచన అతి సమీపముగా ఉన్నది, నీ విడుదల అతి సమీపముగా ఉన్నది. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నీ యొక్క విమోచకుడు సజీవుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్స్ గుడ్నెస్. కొంతకాలము పాటు ఈ యొక్క అంశము పైన, ఈ యొక్క మంచి విషయము పైన, దేవుని యొక్క మంచితనము, ఈ సంవత్సర వాగ్దానములో మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మంచితనము, గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ 3 నెలల పాటు, మార్చి వరకు దాదాపుగా మనము దేవుని యొక్క సన్నిధిని గురించి లోతుగా తెలుసుకుంటూ వెళ్తుంటున్నాం. ఇంకొన్ని వారముల పాటు, బహుశా దేవుని యొక్క నడిపింపును బట్టి, హల్లెలూయా, ఇంకొన్ని నెలల పాటు, కొన్ని వారముల పాటు మనము దేవుని యొక్క మంచితనము, గాడ్స్ గుడ్నెస్, ఆయన యొక్క మంచితనాన్ని మనము దాని గురించి మన జీవితంలో అనేకమైన విషయాల్లో దేవుడు నడిపిస్తుంటున్నాడు. ఆ పరిస్థితులలో, ఈ వాక్యము చెబుతున్నటువంటి పరిస్థితులలో బహుశా ఏంటి అంటే, అంత మంచిగానే జరుగుతున్నదని కంటికి కనబడుతున్న పరిస్థితులలో అడుగుతున్నాం. కానీ నా చుట్టూ కొద్దిమంది ఉన్నటువంటి యూత్కి తెలుసు ఎలాంటి పరిస్థితులలో నా ప్రయాణం అనేది సాగుతూ ఉంటున్నదో, ఏ విధమైనటువంటి సంఘంలో కొద్దిమంది పరిస్థితులలో, అనారోగ్యపు పరిస్థితులలో, ప్రార్థనలలో నాతో పాటు కొద్దిమంది తిరిగారన్నమాట. ఈ వారంలో కొన్ని పరిస్థితుల గుండా సంఘంలో ఉన్నటువంటి వారు వెళ్తూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, అటువంటి పరిస్థితులలో హృదయము పగిలిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాము. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ. కొన్ని పరిస్థితులు నా ఎదుటకు వచ్చినప్పుడు, ఆ సమయంలో వారు ఎదుర్కొంటున్న శ్రమలు, నష్టములు, అనారోగ్యములు, ఆ పరిస్థితులలో ఏ విధమైన సమాధానము చెప్పాలో కూడా అంత తేలికైన పరిస్థితి కూడా వెళ్ళాం. ఇట్స్ నాట్ ఈజీ. హల్లెలూయా. ఆ సంకటములు, ఆ నష్టములు, ఆ ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎందుకు నా దేవుడు నా మీద విడిచిపెట్టేశాడు, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నా మీద కన్నుదృష్టి ఉంచట్లేదు అని కొన్నిసార్లు కొద్దిమంది ఆ ప్రశ్న వేసినప్పుడు, ఆ సమాధానము ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళేటువంటి రోజులు ఎన్నో ఉంటున్నాయి. హల్లెలూయా. కానీ ఒక్కటే నేను ధైర్యంగా చెప్పగలను, రుచి చూచి చెప్పగలను, అనుభవిస్తూ చెప్పగలను, ఆఖరికి నా ప్రాణము పోయేటువంటి పరిస్థితులలో అయినా సరే ఇదే మాట నా నోటన ఉండాలి. ఏంటి అని అంటే, దేవా నీవు మంచివాడవు, నీవు మంచి మాత్రమే చేయువాడవు, నిన్ను నమ్మిన వారి ఎడల నీవు తోడుగా నిలబడి భయములన్నింటి నుండి విడిపించువాడవు అని చెప్పాలి అనేటువంటి మాట కొరకు నేను ఎదురు చూస్తాను. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ.
అంత తేలికైనటువంటి పరిస్థితి కాదు. చిన్న చిన్న వాటికే ఆవేదన పడి కాల్స్ చేసి ఫోన్లు చేయించుకొని చిన్న తలనొప్పికి కడుపు నొప్పికి హల్లెలూయా. సో ఈ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మన జీవితాలలో, ఆలస్యం ఎదురైనప్పుడు, సంకటములు ఎదురైనప్పుడు, మన జీవితాలలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో బాగా గమనించండి. అతి కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆ స్థితులలో మనము నిలబడాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, తన దేవుని ఎదుట నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. దాని కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి జీవిత శైలి కలిగి ఉండడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆర్ యు రెడీ? అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవా నువ్వు నాతో ఉన్నావు, నీవు మంచివాడవు, ఏ పరిస్థితులు ఎదురైనా కూడా నేను ఎంత మాత్రము భయపడను అనేటువంటి ధైర్యముతో, నిశ్చయతతో చెప్పడానికి నీ నోరు తెరిచి, హృదయము తెరిచి, నష్టపోయినా పర్వాలేదు ఆ మాటలు చెప్పడానికి సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. సో మెనీ థింగ్స్ అండి. 27వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు 13వ వచనములో సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. ఎంత మంచి మాట తెలుసా ఈ మాట. అయ్యా దావీదు కీర్తనాకారుడు ఈ మాటలు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తూ ఉంటున్నాడు. సజీవుల దేశమున ఎక్కడ? ఎక్కువ మాటలో అనంటే నేను బ్రతికుండగా దేవుని దయను చూచుదనన్న నమ్మకము నాకు లేని ఎడలా, సజీవుల దేశమున, వాగ్దాన దేశమున, దేవుడిచ్చినటువంటి వాగ్దానములను, ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆయన నీ జీవితంలో నడిపించుచున్నటువంటి పరిస్థితులలో నీవు దేవుని యొక్క కృపను, దయను పొందుదనన్న నమ్మకము నాకు లేకపోయిన ఎడలా నేనేమైపోయిందును? అయ్యా నువ్వు లేకపోయింటే నేనేమైందును? నా పరిస్థితులలో, నా కష్టములో, నా ఇరుకులలో నీ దయను పొందుదనన్న నమ్మకము, నీ మంచితనమును చూచదనన్న నమ్మకము, నా పరిస్థితులలో నా జీవితము మార్చబడుతుందన్న నమ్మకము, భవిష్యత్తులో మేలు కలుగుతుందన్న నమ్మకము, మార్పు కలుగుతుందన్న నమ్మకము, ఆరోగ్యము కలుగుతుందన్న నమ్మకము, అప్పుల నుండి విడుదల కలుగుతుందన్న నమ్మకము, నా గొడ్డుతనము వెళ్ళి నాకు సంతానము కలుగుతుందన్న నమ్మకము, నా యొక్క జీవితంలో ఉద్యోగం తప్పక నేను పొందుకుంటుందన్న నమ్మకము నాకు లేని ఎడల, నా యొక్క పరిస్థితులలో వివాహము జరుగుతుందన్నటువంటి నమ్మకము లేని ఎడల నేనేమవుదును? హల్లెలూయా. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన అంటున్నాడు, అందరితో అంటున్నాడు ఆయన తన హృదయంతో. కొన్నిసార్లు బైబిల్ నా ప్రాణమా యెహోవాను సన్నిధి, ఎవరితో చెప్పుకుంటున్నాడు? అది తనతో చెప్పుకుంటున్నాడు. నా అంతరంగమున సమస్తమా నా ప్రాణమా యెహోవాను. కానీ ఈ మాట ఎవరితో చెబుతున్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎవరితో అంటున్నాడు ఆయన? అందరితో అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యము తెచ్చుకొని, ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. హీ హాస్ టేస్టెడ్, ఆయన రుచి చూచాడు, అనుభవించాడు. ఆయన తన జీవితములలో, సంకటములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, పాత నిబంధన అంతటిలో తన యొక్క జీవితంలో అతి కఠినమైన శ్రమల గుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదే. హల్లెలూయా. ఇంకా కఠినమైన వ్యక్తి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది యోబు. హల్లెలూయా. అబ్రహాంకి ఏం రోగం రాలేదు, అబ్రహాంని ఏమీ శత్రువులు చాలా కాలం పాటు తరమలేదు. యోబుకు రోగం వచ్చింది. దావీదును సౌలు తరిమాడు, ఫిలిస్తీయులు తరిమారు, శత్రువు తరిమారు. అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు తరుముతూనే ఉన్నాడు. అడవులలోకి వెళ్తుంటున్నాడు, ఎడారులలోనికి వెళ్తున్నాడు, శత్రురాజ్యంలో తలదాచుకుంటున్నాడు. అనుకున్నటువంటి వారే సహాయం చేయడం లేదు. అన్నం ఆకలి అవుతోందిరా బాబు అని ఒకరిని అడిగితే వాడు నీకెందుకు నేను పెట్టాలి అని చెప్పి వాడంటున్నాడు. అర్థమైందా అండి? సొంత మామనే, పిల్లనిచ్చినటువంటి మామనే తనను చంపాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని పరుగెత్తించుచున్నాడు. ఆ శత్రుఘ్న మేషక అబేద్నెగోకు అగ్నిగుండంలో పడ్డారు ఒకరోజు. ఎవరు? అదే దానియేలు ఒకరోజు. ఈయన పరిస్థితి ప్రతిరోజు పరుగే, ప్రతిరోజు ప్రయాణమే. పోనీ రాజ్యం వచ్చినటువంటి తర్వాత కొంతకాలం నెమ్మదిగా ఉన్న తర్వాత మళ్ళీ కొడుకు తరుముతున్నాడు అబ్షాలోము. అతను చేసుకున్న పాపము, దానికి తీర్పు, దానికి శిక్ష, అది వేరే సంగతి. అయినా కూడా పరిగెడతానే ఉన్నాడు. తన కుమారుడు అతన్ని పరిగెట్టిస్తూ అప్పుడు కూడా ఎడ చంపేస్తాడో అని చెప్పి మళ్ళీ అదే ప్రయాణమే. హల్లెలూయా. అంటున్నాడు కదా, సజీవుల దేశమున అంటే నేను బ్రతికుండగా దేవుని దయను చూచుదునన్న నమ్మకం నాకు లేని ఎడలా, బ్రతుకుతునన్న నమ్మకమే నాకు లేని ఎడలా నేనేమవుదును?
నిబ్బరముగా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన నీకు మేలు చేయువాడని, నీ భవిష్యత్తును మార్చగలిగిన వాడని, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడని, నీ గర్భమును తెరవగలిగిన వాడని, నీ అప్పుల నుంచి నీకు విడుదల కలుగజేయగలిగిన వాడని, నీ వ్యాపారములో నిన్ను హెచ్చించేటువంటి వాడని, స్థిరపరిచేటువంటి విస్తరించేటువంటి వాడని, నీ ఉద్యోగంలో నిన్ను హెచ్చించువాడని, నీ జీవితము మీద పడుతున్న నిందలను, అపనిందలను, అవమానమును, సిగ్గుకరమైన పరిస్థితులను తొలగించేవాడని, నీ అధికారుల ఎదుట నీకు దయను కలగజేయువాడని, నీ యొక్క అనారోగ్యమును తొలగించి నీ ఎముకలకు సత్తువ కలగజేయువాడని. హల్లెలూయా. యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల, ఆయన మంచితనమును నేను చూచుదన్నటువంటి నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును? హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. అది ఏదైనా సరే, నీ యొక్క పరిస్థితులలో, నీ ఇబ్బందులలో, అన్ని చేజారిపోతున్నటువంటి సంకటములలో, ఏ దానిలో ఉన్నా కూడా సమాధానము చెప్పలేని పరిస్థితులలో ఉంటున్నా కూడా ఒకటి నీ నోట నుండి అనేకమైన ఆలోచనలు నీ మనసులో వస్తాయి. దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు మోసం చేశాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుని యొక్క కనుదృష్టి నా మీద లేదు, ఆలస్యమైపోతున్నది, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అనేటువంటి పరిస్థితులలో ఉంటున్నా, దీన్ని నమ్మద్దు, దీనిని నమ్ము. హల్లెలూయా. ఏంటి? దీన్ని నమ్మద్దు. మనుషుని మెదడులో పుట్టేటువంటి ఆలోచనలు అనేకములు, కానీ దేవుని యొక్క వాక్యమే స్థిరమైనది. హల్లెలూయా. అనేకులు మన కొరకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. దానిపైన ఆ పరిస్థితులలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో వెళ్తున్నటువంటి సమయములలో యు ఫేస్ డిసప్పాయింట్మెంట్. నిరాశ ఎదురవుతుంది, ఆటంకాలు ఎదురవుతాయి, కుమిలిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, దయ్యపు శక్తుల పీడలు ఎదురవుతాయి, నాకే ఎందుకు వచ్చింది అనేటువంటి పరిస్థితులు, సంవత్సరములు గడుస్తూ ఉంటున్నా మార్పు కలగడం లేదే అనేటువంటి పరిస్థితులు, నీ జీవితంలో ఇంకా నువ్వు చెప్పుకోలేని, నువ్వు ఇప్పుడు యుద్ధము చేస్తున్న పరిస్థితులు ఎన్ని నీకు ఎదురైనా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, నీ అన్నదమ్ములతో, కోర్టు కేసులతో, ఆస్తి తగాదములతో, సమస్యలతో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమయములలో అనేకములు ఎదురైనప్పుడు, హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయంలోనికి అందరూ తెరవాలి. ఒక స్త్రీ, రక్తస్రావపు స్త్రీ, ఆమె మనందరికీ బైబిల్లో చాలా పరిచితురాలే. యేసయ్య ఒక సమాజ మందిరపు అధికారి యాయీరు చివరి భాగంలో ఉంటుంది 8వ అధ్యాయంలో. తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అయ్యా, నా కుమార్తెను నువ్వు ముట్టి బాగు చేస్తే ఆమె స్వస్థతను అందుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రయాణం సాగింది. ప్రజలందరూ కూడా కిక్కిరిసిపోయారు. యేసయ్య అప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. కొన్ని వందల మంది ఆయన రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని వందల మంది ఆయన మీద పడుతూ ఉన్నారు, ఆయనను తాకుతూ ఉన్నారు, ఆయన ముట్టాలనుకుంటున్నారు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు, శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ ఉంటున్నారు. ప్రయాణం అలా సాగుతూ ఉన్నది. కానీ అంతకంటే ముందు బహుశా ఎన్ని రోజుల్లో తెలియదు, ఎన్ని గంటలో తెలియదు, వన్ లేడీ, ఒక స్త్రీ, ఆమె భయంకరమైన అనారోగ్యంతో షీఈస్ హ్యావింగ్ మినిస్ట్రియల్ ప్రాబ్లమ్స్. ఆమెకు స్త్రీలకు వచ్చేటువంటి నెలలో వచ్చేటువంటి పరిస్థితులు, నెలసరి పరిస్థితులలో సాధారణంగా నార్మల్గా స్త్రీలకు 3 రోజులు 5 రోజులు నెలసరి పరిస్థితులలో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపు నొప్పితో, లేకపోతే ఆవేదనతో, లేకపోతే నిద్రలేమితో, లేకపోతే సమస్యతో, వారు ఎవరితో మాట్లాడలేని మూడ్ చేంజెస్తో, రకరకాలైనటువంటి పరిస్థితులతో వారు బాధపడుతూ ఉంటారు 3 నుంచి 5 రోజుల నెలకు ఒకసారి. కానీ ఈ స్త్రీ పరిస్థితి ఏంటో తెలుసా అండి? 12 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా ప్రతిరోజు తను తిరగనటువంటి డాక్టర్ లేదు, ఆమె వెళ్ళనటువంటి నాటు వైద్యం దగ్గరికి ప్రతి ఒక్కరికి దగ్గరకు తిరిగేసింది. బలహీనపడి పోయి బహుశా ఆమెను చూచినట్లయితే ఖచ్చితంగా ఆమె బక్కచిక్కిపోయి ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. ఆమె బహుశా నడవడానికి కూడా అంత సామర్థ్యం ఉండేటువంటి, ఎందుకంటే ఏ మనిషిలో అయినా కూడా ఆ రక్తమే బలాన్ని ఇచ్చేది, ఆ బ్లడ్ అనేది ఆమెకు లేదు. సమస్య
భయపడుతుంది, బాధపడుతున్నది, డాక్టర్ల దగ్గరికి తిరిగింది, నాటు మందువుల దగ్గరికి తిరిగింది, వాడెవడో పూజ చేసి బాగు చేస్తానంటే వాని దగ్గరికి పోయింది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకున్నది. ఈమెతో ఎవరు కూడా స్నేహం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఈమె ఎవరినైనా ముట్టినా, ఈమెను ఎవరైనా ముట్టినా వారు సాయంత్రం వరకు ఇంటి బయటనే ఉండాలా. సూర్యాస్తమమైన సమయంలో స్నానం చేసి తర్వాత ఇంట్లోనికి వెళ్ళాలా. అప్పటి దినాలలో ఆచారములు అవి. ఇప్పటికీ కొన్ని చోట్ల పల్లెలలో నెలసరి అయినప్పుడు ఇంటి బయటే కూర్చోబెడతారు. అలాగనే ఆ దినాలలో కూడా ఆమెను ఇంట్లోనికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరములు తన తండ్రి ప్రేమతో నా కుమార్తె అని ముట్టడానికి లేదు, తన కూతురు అని తన తల్లి ముట్టడానికి లేదు. ఎందుకంటే వారు అపవిత్రపరచబడతారు. సాయంత్రం వరకు బయట ఉండి స్నానం చేసిన తర్వాత కానీ లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. డబ్బు ఖర్చు చేసి 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 నష్టపోయి తన యొక్క జీవితంలో బహుశా ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బహుశా బెతెస్దా కోనేటిని కూడా ఆమె తాకిండొచ్చు. 38 సంవత్సరాల పాటు ఒకడు ఉన్నాడు అక్కడ కోనేరు ఉంది కదా, ఆ కోనేటిలో ఇన్నేళ్లలో ఆమెకు తెలియదా ఎంతమంది దగ్గర తిరిగి ఉంటుంది, ఎన్ని వైద్యముల దగ్గరికి తిరిగి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో, నష్టపోయిన పరిస్థితులలో, అవమానములో ప్రతి ఒక్కరూ ఆమెను చూచిన వాళ్ళంతా కూడా అన్క్లీన్ అంటే అపవిత్రురాలు, పక్కన ఆమెను ముట్టకండి, ఆమెను దూరం పెట్టేయండి. అవమానం ఒకవైపున, అనారోగ్యం ఒకవైపున, అసహ్యం ఒకవైపున, తన జీవితంలో ప్రతిరోజు అదే పరిస్థితిలోనే వెళ్తా ఉన్నది. షీ ట్రైడ్ సో మెనీ థింగ్స్, ఎన్నో ప్రయత్నించింది. అయితే ఒక రోజున యేసయ్య గురించి విన్నది, ఆయన స్వస్థపరుస్తాడు అని విన్నది. అయితే ఆయన ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఆయన సమాచారం మనలాగా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లు ఆ దినాలలో లేవు కదా. లొకేషన్స్ ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. మాట వినాల్సిందే, దూరంగా చూసుకోవాల్సిందే. ఎవరైనా చెబితే వాళ్ళని వెంబడించాల్సిందే. ఆయన ఎక్కడ రాత్రిపూట ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనకు థ్రెట్ కాబట్టి ఆయన శిష్యులు కానీ అతనికి సంబంధించి ఆయన వెంబడించేవారు కానీ ఎవరు కానీ ఆయన లొకేషన్ చెప్పేవాళ్ళు లేరు. ఆయన ఎప్పుడు దేవాలయం దగ్గరికి వస్తాడో, ఎప్పుడు ఎవరింటి దగ్గర ఉంటాడో, ఎప్పుడు కపెర్నౌములో ఉంటాడో, ఎప్పుడు యూదాకు బయలుదేరుతాడో, లేకపోతే ఇశ్రాయేలుకు లేకపోతే గలిలయకు, కనాకు ఎప్పుడు బయలుదేరుతుంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. అయితే షీ ఎంక్వైర్డ్, ఆమె ఖచ్చితముగా ఎంక్వైరీ చేసింది. హల్లెలూయా. ఎంక్వైరీ ఆమె చేసింది, ఎక్కడో చేసింది. ఆయన ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ ప్రయాణం అవుతూ ఉంటాడు. అనారోగ్యముతోనే ఒక రోజు రానే వచ్చింది. తన యొక్క ఆవేదనను, తన యొక్క కన్నీటిని, అవమానమును, అపనిందనలను అన్నిటినీ కూడా మూటగట్టుకుని యేసయ్య దగ్గరికి తీసుకొని పోతా ఉంది. యేసయ్య దగ్గరకు ఆమె ఆలోచనలు, యేసయ్యను నేను ముడితే యేసయ్య కూడా అపవిత్రపరచబడతాడు వాళ్ళ రూల్స్ ప్రకారం. అయితే ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు వారు ఒక వస్త్రాన్ని వేసుకొని ప్రార్థన చేస్తారు, పురుషులైనా స్త్రీలైనా. ఆ వస్త్రాన్ని నేను ముడతా, ఆ వస్త్రాన్ని ముడితే నేను స్వస్థపడదనన్న నమ్మకం నాలో ఉంది అని ఆమె ప్రయాణం అయ్యింది. పోనీ ఆయన ఉన్నాడు, అక్కడ ఉంటున్నాడు అని చూస్తే ఆయన చుట్టూ కిక్కిరిసిన జనము. ఏ విధముగా మీరు చదవండి, అక్కడ ఉంటుంది, కిక్కిరిసినటువంటి జనం ఆయన చుట్టూ ఉన్నారంట. ఎలాగుంది జనము అని అంటే? సాధారణంగా రోడ్లో ఎవరండి ఎక్కువ ఉండేది? పురుషులా స్త్రీలా? ఎవరు? ఆ పురుషులందరి మధ్యలో కిక్కిరిసినటువంటి జనము మధ్యలో ఇప్పుడు ఈమె ఆయన ఎలాగైనా ముట్టాలి. ఈమె ఎలాగుంది? ఎవడైనా ఇలాగ దూస్తే ఎలాగైపోతుంది? లేదా ఆ జనం మధ్యలో కింద పడితే ఒక తొక్కితే ఏమైపోతుందా? ఆమె ఏమైతుందో తెలియదు. అయితే తన బలాన్నంతా కూడగట్టుకొని, తన నమ్మకాన్నంతా కూడగట్టుకొని దేవుడు నన్ను బాగు చేస్తాడు. విచిత్రం ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, అడగాలి అనేటువంటి ఆలోచన కూడా ఈమెకు లేదు. హల్లెలూయా. యేసయ్యను ముట్టాలంతే. యేసయ్యను నేను ముట్టాలి. వెళ్ళింది, ప్రయాణము చేసింది. మనుషులందరూ కూడా బహుశా ఆమెను తాకుతూ ఉంటున్నటువంటి పరిస్థితి అయినా కనులు మూసుకొని యేసయ్యను మాత్రమే నేను తాకాలి. వెళ్ళి అందరూ తోచుకుంటుంటున్నా, పక్కకి నెట్టు వేస్తుంటున్నా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వెనుక నుంచో పక్క నుంచో తెలియదు కానీ హల్లెలూయా, ఆయన యొక్క వస్త్రపు చెంగుని, ఆయనను కాదు, ఆయన వస్త్రపు చెంగుని దానిని
ముట్టగానే వెంటనే ఆమెకు దేవునిలో నుంచి స్వస్థత అనేది ఆమె శరీరంలోనికి వెళ్ళడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి, నీ యొక్క విశ్వాసము స్వస్థతను నీకు కలగజేస్తుంది. నీ దయ్యపు శక్తుల నుంచి విడుదలను అది కలగజేస్తుంది. యేసయ్య నీడబడగానే, యేసయ్య తాకిడి తాకగానే గొప్ప విడుదల ఏ విధంగా కలుగుతున్నదో, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్న ఎడల అద్భుతమును నీవు తప్పక పొందుకొని తిరిగి వెళతావు. హల్లెలూయా. వెంటనే ఆమె తాకగానే, ఆయన వస్త్రపు చెంగును తాకగానే యేసయ్యలో నుంచి శక్తి వెళ్ళగానే వెంటనే యేసయ్య నిలబడి అటు ఇటు చూస్తూ, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో చెప్పండి. ఏమి? ఎవరో నన్ను ముట్టారు? ఎవరో పక్కన పేతురో ఇంక లేకపోతే శిష్యులో ఎవరో ఒకరు ఉంటారు కదా, అందరు కూడా అలా అంటున్నారు. ఇంతమంది జనముకి కిరిసిపోతుంటున్నారే, ఎవరు పడ్డారు, ఎవరు తాకారని అంటే, మీరందరూ తాకడము వేరు, విశ్వాసముతో తాకడము వేరు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఆదివారం అని రావడం వేరు, విశ్వాసంతో రావడం వేరు. దేవుని దగ్గరికి ఆదివారం అని రావడం లేదు వేరు, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడి రావడం వేరు. హల్లెలూయా. నువ్వు చాలా రోజుల పాటు రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తే రావడం వేరు. హల్లెలూయా. యేసయ్య కొరకు నేను రావడం వేరు. హల్లెలూయా. ఆసక్తితో రావడం వేరు, ఆసక్తి లేకుండా రావడం వేరు. దేవుని యొద్ద నుంచి నేను తప్పక పొందుకుంటాననే విశ్వాసంతో రావడం వేరు. ఏదో వెళ్ళాలి కదా, ఆదివారం కదా అనేటువంటి ఆలోచనతో రావడం వేరు. హల్లెలూయా. ఇంటికి బంధువులు వచ్చారు కదా, కాబట్టి ఆదివారము వెళ్ళకుండా ఉండడము వేరు. హల్లెలూయా. నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి, నా బంధువులారా మీరెవరు రావద్దు అని చెప్పడము వేరు. హల్లెలూయా. ఆదివారము పెళ్ళిళ్ళు పడ్డాయి, కార్యాలు పడ్డాయి, పాస్టర్ గారు రాలేకపోతున్నామని చెప్పడం వేరు. హల్లెలూయా. చర్చికి వచ్చిన తర్వాత పెళ్లిలో ఉన్నటువంటి వారు ఫోన్ చేసి మేము చర్చికి వచ్చాము అని చెప్పడం వేరు. హల్లెలూయా. 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 నాకు ఉద్యోగం ఉంది, మా పిల్లోనికి స్పెషల్ క్లాసు. హల్లెలూయా. ఈరోజు కొంచెం లేట్గా నిద్ర లేచాను. ఒకడు అన్నాడు అనమాట, కాలేజీ పిల్లోడు, కాలేజీకి వెళ్తా వాడు చిన్నప్పుడు బాగా చర్చికి వచ్చేవాడు. పెద్దగా అయిన తర్వాత కాలేజీకి చర్చికి రావట్లేదని అంటే, ఏం లేదన్నా, రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు, సోమవారం నుంచి శనివారం వరకు రోజు పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు స్కూల్కి పోయి ఆదివారం కూడా స్కూల్కి పోయినట్లే ఉంటుందన్నా చర్చికి వస్తే అన్నాడు అనమాట వాడు. అందుకే నన్ను రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఏంటి? హౌ నవ్వాలో బాధపడాలో వానికి ఎట్లా చెప్పాలో అర్థమైందా అండి? సమ్ టైమ్స్ కఠినమైన పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చి ఇంక తప్పదు అనుకున్నప్పుడు సంవత్సరంలోనో 2 ఏళ్లకో ఒకసారో 2 సార్లు ఓకే, కానీ అది కూడా వాక్య ప్రకారం కాదు, ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నామే తప్ప, దేవుని యొక్క ఆదివారము పరిశుద్ధమని విశ్వాసంతో ఆయనను వెంబడించడం వేరు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది కొన్ని పరిస్థితులలో, ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, ఎంత దూరం ఉన్నా కూడా నేను దేవుని మందిరానికి విడిచిపెట్టానని వచ్చేటువంటి వారు ఉన్నారు. వారిని బహుగా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. కొంతమంది ఆటోలకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు దేవుడు డబ్బులు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఏమండి? ఆల్వేస్ దేవుని పైన విశ్వాసంతో ప్రయాణమును సాగించు, విశ్వాసంతో ముందుకు సాగు. యు నీడ్ బ్లెస్సింగ్స్ మోర్ దాన్, నీ యొక్క ఆశీర్వాదంలో నువ్వు వెతికేదానికంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దామండి. దేవుని యొక్క ఎప్పుడైతే ఆ రక్తస్రావపు స్త్రీ తన యొక్క విశ్వాసంతో యేసును ముట్టినదో, యేసయ్య అంటున్నాడు కదా, ఆమెను చూచిన తర్వాత ఆమె బయటికి వచ్చి ఎవరు నన్ను ముట్టారు అని అంటే, ఇక నేను మరుగై ఉండలేను అని చెప్పి, హల్లెలూయా, నీ యొక్క అద్భుతము నీకు పేరును తీసుకొని వస్తుంది, యేసుకు పేరును తీసుకొని వస్తుంది. ఆ అద్భుతము నీ జీవితంలో జరుగునుగాక.
అప్పు యేసునామమున తొలగునుగాక, అనారోగ్యం యేసునామమున తొలగునుగాక, నీకు పదోన్నతి యేసునామమున కలుగునుగాక, నీకు అడ్డుగా ఉన్న కేసులన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక, నీ జీవితంలో గొప్ప మార్పు కలుగునుగాక, విజయము కలుగునుగాక, సహాయము కలుగునుగాక. విశ్వాసముతో ఆమెను తాకు, ఆయనను తాకు, ఆయనను తాకు. హల్లెలూయా. రెండవది ఒక చోట ఇక్కడ ఏంటంటే లూకా 5వ అధ్యాయం చక్కటి వాక్య భాగం. పేతురు రాత్రంతా తన పడవలో ప్రయాసపడ్డాడు. చేపలు పట్టేటువంటి వాడు, బెస్తవాడు. ఆయన ఎంతగానో ప్రయత్నించాడు రాత్రంతా. బహుశా అప్పులుండొచ్చు ఆయనకి, కుటుంబం ఉంది, భార్య ఉంది, తినడానికి తిండి కావాలి, తన ఇండ్లుగా గడవాలి. రాత్రంతా కలలో ఒత్తులు వేసుకొని బహుశా మేల్కొని ఎప్పుడైతే చేపలు పడతాయో దానిని తీయడానికి రాత్రిపూట తన ప్రయాణాన్ని అంతా అతను సాగించాడు. ఆకలి, ఇంటికి ఏదైనా తీసుకొని వెళ్ళాలి కదండి. ఆకలి, ఆ చేపలు అమ్మితే కానీ సాధారణంగా డైలీ వేజెస్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అటువంటి పరిస్థితులలో అంత మాత్రమే కాదు, ఈయన భార్య ఉంది, భార్య వాళ్ళ అమ్మ కూడా ఉంది. అంత మాత్రమే కాదు, సహోదరుడు ఉన్నాడు ఆయనకు. ఎవరు? పేతురుకి సహోదరుడు ఉన్నాడు, ఆండ్రూ. అలా కుటుంబం ఉంది, చిన్న ఒక రేంజ్ కుటుంబమే. హల్లెలూయా. ఈయన వ్యాపారం చేయాలి, బిజినెస్ అనేటువంటిది జరగాలి. నష్టపోయినటువంటి పరిస్థితులు. ఇంకా చెప్పాలి అంటే ఇతడు పాపంలో కూడా జీవిస్తున్నాడు. ఏంటి? పేతురు పాపంలో ఎడ జీవిస్తున్నాడంటే బైబిల్ చెప్తుంది, చూపిస్తా. హల్లెలూయా. పాపంలో జీవిస్తున్నాడు. ఉదయం అయింది, ఒక్క చేప కూడా పడలేదు, ₹1 శాలరీ కూడా రాలేదు. వచ్చిండేటివన్నీ కూడా అప్పులని కట్టడానికి కూడా వెళ్ళిపోయి చాలామంది జీవితాలలో జరుగుతున్న సంఘటనలు. 1వ తేదీ శాలరీ రాగానే 2వ తేదీకి హల్లెలూయా ఆర్థికమైన పరిస్థితులు, నష్టములు, సంపాదించినది చాలనటువంటి జీవితము. సీజన్స్, కొంతమంది సీజనల్ బిజినెసెస్ అంటే పెళ్లిళ్ళ సమయము, లేకపోతే పంటలు కోసే సమయము, లేకపోతే చెట్లు కాయలు కాచే సమయము. ఆ తర్వాత కొంతకాలానికి బిజినెస్ ఉండదు. కొంతమంది సమ్మర్లో మాత్రమే బిజినెస్ చేయగలరు, కొంతమంది వింటర్లో మాత్రమే బిజినెస్ చేయగలరు. ఆ తర్వాత నెక్స్ట్ కాలం వరకు ఎదురు చూడాల్సినటువంటి బిజినెస్లు. అర్థమవుతున్నదా అని నేను చెబుతున్నటువంటి సో మెనీ థింగ్స్ ఇన్ సో మెనీ లైఫ్స్. అనేకమైనటువంటి జీవితాలలో రేపు ఎలాగా జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు. దానికి తోడు ఇక పాపంలో కూడా అతడు జీవించుచున్నటువంటి పరిస్థితులు. అయితే ఆ ఒడ్డున తన వలలను బాగు చేసుకొని వచ్చి ఉంటుండగా యేసయ్య రాగానే ఆడ ప్రజలందరూ కూడా కొద్దిమంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికీ చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి స్టేజ్ కావాలనుకున్నాడు యేసయ్య. పేతురుని పిలిచి, ఇదిగో నీ పడవ ఎక్కుతాను అందరికీ చెప్పడానికి అంటే, సరేనయ్యా ఎక్కు, చెప్పుకో అని చెప్పి ఆ పక్కన కూర్చొని తన వలలను కూడా అతడు శుభ్రపరచుకుంటున్నాడు. యేసయ్య వాక్యం చెబుతున్నాడు. తలలో వలలను, నాకు తెలిసి ఆ సిచ్యువేషన్లో వాక్యం వినే 3 పేతురుకు లేదు. ఉంటుందా అక్కడ? ఏదైనా కొంచెం కడుపుని ఏదైనా వస్తే కదా అక్కడ వినడానికి పరిస్థితులు. అక్కడ ఏది లేదు. తన వలలను ఇంకా క్లీన్ చేసుకొని ఇంకేం చేయాలనేటువంటి ఆలోచనలలో ఉన్నప్పుడు యేసయ్య అక్కడ వాళ్ళకు వాక్యం చెప్పి ఆ పడవలో ఒకసారి పేతురు వైపున తిరిగి, ఏమన్నా పడ్డాయా? ఏం లేవయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం. అవునా? ఏం దొరకలేదా? దొరకలేదు. మరొకసారి ఇప్పుడు ట్రై చేద్దామా? ఏమి? ఇంకోసారి ట్రై చేద్దామా? హల్లెలూయా. రాత్రి పడలేదు. ఇప్పుడు ఈయన ఎవరు? యేసయ్య వడ్రంగివాడు, అంటే చెక్క పని చేసేటువంటి వ్యక్తి. పేతురు ఎవరు? బెస్తవాడు, చేపలు పట్టేవాడు. ఉదయం పూట వలలేస్తే చేపలు పడవని అందరికీ తెలుసు. తేలిక కాదు చేపలు పట్టడం అనేది, అంత తేలిక. చాలా పేషెన్స్ ఉండాలి. చాలా ఇది గ్యాలం వేయడానికి ఉదయం సరిపోతుంది, కానీ రాత్రిపూట వలనే వేయాలా, లేకపోతే చాలా కష్టం. మనకు కనపడవు, దానికి కనపడవు. హల్లెలూయా. నీ మాట చెప్పునా ఏంటి? నేను విధేయత చూపుతా, నీ మాటకు నేను లోబడతా. నువ్వు అంటున్నావు కాబట్టి నేను వల వేస్తా. ఒడ్డునున్నారు, కొంచెం లోపలికి వెళ్ళారేమో, వెళ్ళి వల వేయడం ప్రారంభించారు. లోతుకు నడిపించున్నాడు యేసయ్య. వేశాడు. యేసయ్య వైపును చూస్తున్నాడు, వల వైపును చూస్తున్నాడు. తొందరగా ఎప్పుడు ఈయన చెబితే ఒడ్డుకెళ్ళిపోయి
ఇంటికి పోదామనేటువంటి ఆలోచన. ఏమండి, ఆయన పెద్ద ఆయన చెప్పాడు, 10 మందికి మంచి ఆయన చెప్పాడు కాబట్టి మోమాటానికో కాదంటే బాధపడతారనేటువంటి ఉద్దేశంతోనో సరే ఈయన చెప్పాడు కాబట్టి హల్లెలూయా ఏం చేస్తున్నాడు ఈయన? యాక్చువల్గా ఏంటంటే ద క్రియేటివ్ మిరకల్ అని బైబిల్లో ఉంటున్నది. లేకపోతే మిరకిల్ అంటే క్రియేటివ్ మిరకల్, అద్భుతం ఉంటున్నది, అత్యద్భుతం కూడా. అత్యద్భుతాలలో ఏంటి అని అంటే నీటిని రసముగా మార్చుట, నీటిని రసముగా మార్చుట. హల్లెలూయా. అది బైబిల్లో రికార్డు చేయబడిన, యోహాను సువార్తలో రికార్డు చేయబడినటువంటి మొదటి అద్భుతం అది. కానీ నేను చెప్పగలను ఏంటంటే బైబిల్లో మొదటిగా రికార్డు చేయబడిన అద్భుతం ఇదే. ఏది? చేపలు పడడమే. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే చేపలు పడిన తర్వాతే శిష్యులు ఆయనను వెంబడించారు. అవునా కాదా? కానా వివాహంలోనికి వెళ్ళినటువంటి తర్వాత శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. హల్లెలూయా. దట్ మీన్స్ దిస్ ఈస్ ద మిరకల్. ఈ చేపలు పడినటువంటి తర్వాత శిష్యులు ఆయనను పిలిచాడు. రా, కమాన్ పీటర్, కమాన్ ఆండ్రూ, కమాన్ జాన్, కమాన్ జేమ్స్, యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రయ్య, మీరు రండి, నన్ను వెంబడించండి అన్నటువంటి తర్వాత కానా వివాహానికి వెళ్ళారు శిష్యులందరూ కూడా. గుర్తుపెట్టుకోండి ఈ మ్యాటర్ని. హల్లెలూయా. మొదటి అద్భుతం బైబిల్లో ఇక్కడే జరుగుతూ ఉన్నది, యేసయ్య పరిచర్యలో. అడ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అక్కడ ఉంటున్న సమయంలో కానాలో అద్భుతం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఇంకా వాళ్ళు వెంబడిస్తేనే కదా వెళ్ళగలిగిండేది. వీళ్ళుండేది కపెర్నహూము, ఆ పెళ్లి జరిగిండేది కానా. అంత దూరము ఈయన్ని వెంబడించుకోకుండా అక్కడికి వెళ్తారా? ఈయన వెంబడించడానికి ప్రధానమైన కారణం ఇక్కడే మొదలయ్యింది, ఆ ఒడ్డునే మొదలయ్యింది. హల్లెలూయా. వెంటనే వాళ్ళు కూర్చున్న పడవ ఒక్క తోపుకు కిందికి లాగబడింది. ఏమైంది? ఎవరైనా పట్టుకుని, బాగా గమనించండి, ఎవరైనా పట్టుకొని మనల్ని లాగితే ఎలాగ మనం పక్కకి వెళ్ళిపోతామో ఆ పడవ ఒక్కసారిగా కుడివైపున వల వేయమనంటే కుడివైపుకు ఒక్కసారిగా అది నగ్గడం జరిగింది. హల్లెలూయా. ఏంటిది? బహుశా వాళ్ళు అనుకోవచ్చు రాతికేమన్నా తగిలిందేమో అని. ఏమి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు పడవలో నుంచి చేపలు పట్టడానికి వేసా. వాడు ఏదో గ్యాలం ఇస్తే వేసా అనమాట. చాలామంది నాతో పాటు వేసారు, వాళ్ళకి వల్ల నాకు పడింది. హల్లెలూయా. రెండవసారి వేసా, మళ్ళీ ఏమైందంటే మళ్ళీ పడింది. మళ్ళా పడ్డ తర్వాత అది ఎంత లాగినా రావట్లా, ఎన్ని కేజీలు చేప పడిందో అనుకున్నా. పడవాడు వచ్చి ఏం చేశాడంటే ఆ తాడును ఆ బ్లేడ్ తీసుకొని తెంపేశాడు. ఎందుకు తెంపేస్తున్నావు అంటే, సార్ రాయికి పడింది సార్ అది అన్నాడు వాడు. రాయికి పడగా ఏమైపోయింది? అది ఎంత లాగితే రాయి వస్తుంది, ఆ బయటికి రాలేదు. అలాగా బహుశా పేతురు అనుకోవచ్చు, ఒక్కసారిగా పడవ ఇలాగా నగ్గుతూ ఉన్నదంటే దాని అర్థం ఏంటి? చేపలు పడితే అట్లా నగ్గుతుందా? కామన్గా నగ్గదు. ఒక్కసారిగా నగ్గేసరికి బహుశా పేతురు కూడా అనుకుని ఉండొచ్చు ఏదో అయ్యింది అని. మళ్ళీ చూస్తే ఊహించనటువంటి అద్భుతము, ఎప్పుడు జరగనటువంటి అద్భుతము. విశాలమైనటువంటి మంద, విశాలమైనటువంటి చేపల గుంపు, విస్తారమైన చేపల గుంపు ఆ యొక్క వలలోనికి వచ్చి పడింది. వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి విధేయత మనము చూపించినట్లయితే, అయ్యా నీ మాటను బట్టి నేను విశ్వాసం ఉంచుతాననేటువంటి నమ్మకంతో నువ్వు ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమును నువ్వు చూస్తావు. హల్లెలూయా. అనేక మార్లు ప్రయత్నించావు, అనేక మార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావు, అనేక మార్లు అధికారుల దగ్గరికి వెళ్ళావు, అనేక మార్లు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఇక్కడ అనేకమైనటువంటి చోట్ల తిరిగావేమో. హల్లెలూయా. దేవుని ఎదుట దేవుడు చెప్పినప్పుడు నువ్వు ప్రారంభించు, దానికి లోబడు. నీ సామర్థ్యము మీద నువ్వు ఆధారపడకు, యేసును ఆధారము చేసుకుని దేవుడు అద్భుత కార్యము జరిగించేటువంటి వాడు. ఒక్కసారిగా ఆ అద్భుతము, విస్తారమైనటువంటి ఆ చేపల యొక్క గుంపును చూచి, ఆ యొక్క బరువును చూచి, వెంటనే అది లాగలేక వల పికిలిపోయే సమయంలో వాళ్ళు అంటున్నారు కదా, అరే దూరంలో ఉంటున్నటువంటి ఎవరున్నారు? యోహాను, యాకోబు అని బహుశా పేతురు పిలిస్తే వాళ్ళందరూ వచ్చి ఆ చేపలను తీసుకొనడానికి, వెంటనే పేతురు అంటున్నాడు కదా, అయ్యా ఒక మాట చెప్పా ఇంతకుముందు, పేతురు పాపంలో ఉన్నాడని. ఏమంటున్నాడు పేతురు? నేను పాపిని. ఏమంటున్నాడు? బహుశా పేతురు పాపంలో ఉండటం వల్లనే నా జీవితంలో చేపలు పడలేదేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడేమో. పాపంలో ఉండటం వల్లనే నాకు ఇంకా మేలు కలగలేదు, ఆరోగ్యము రాలేదు,
కష్టము కలుగుతూ ఉన్నది, నష్టము కలుగుతూ ఉన్నది, అనుకున్నది జరగడము లేదు, నా జీవితంలో మేలు, నా జీవితంలో విడుదల, నా జీవితంలో హెచ్చింపు జరగడము లేదు అనేటువంటి ఆలోచనతో నువ్వు కూడా ఉన్నావా? ఇదే సమయము నీ యొక్క పాపమును చూచి అసహించుకునే దేవుడైనా నిన్ను అసహించుకునే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను అన్నటువంటి దేవుడు. యేసయ్య అంటున్నాడు కదా, ఏంటనంటే, అయ్యా నేను పాపం చేశాను, నా యుద్ధ నుంచి వెళ్ళిపోనంటే, నేను నీ యుద్ధ నుంచి వెళ్ళిపోవడం కాదు పేతురు, నిన్నే నా యుద్ధ నుంచి నాతో పాటు నడిపించుకోవడానికి నేను వచ్చాను. హల్లెలూయా. యువర్ సిన్ కెనాట్ స్టాప్ ద లార్డ్ యూజింగ్ యూ. నీ పాపము దేవుడు నిన్ను వాడుకొనకుండా ఆపలేదు. బాగా గుర్తుపెట్టుకున్నామో ఈ మాట. కానీ ఎప్పుడైతే యేసయ్య బాగా గమనించాడు, అక్కడ పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా నా పాపము, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవానంటే దేవుడు దాని గురించి మాట్లాడడం లేదు. ఇదిగో నువ్వు చేపలు పట్టుకుంటూ ఉన్నావు పేతురు, మనుష్యులను పట్టు జాలరిగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. పేదరికంలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను ధనవంతునిగా చేయబోచున్నాడు. నష్టములో ఉన్నావేమో, లాభములో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. అనారోగ్యంలో ఉన్నావేమో, స్వస్థతతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పోగొట్టుకున్న స్థితిలో ఉంటున్నావేమో, ఏడంతలుగా తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. కోర్టు కేసులలో ఉన్నావేమో, వాటిలో విజయం ఇవ్వబోతున్నాడు. భూతగాదాలలో ఉన్నావేమో, దేవుడు వాటిలో విజయం ఇవ్వబోతున్నాడు. నీవు పోగొట్టుకొని నష్టపోయి, నష్టముతో, ఇరుకుతో, అవమానముతో, నిందలతో, కన్నీటితో ఉన్నావేమో, హల్లెలూయా, నీ దుఃఖ దినములన్నింటినీ సమాప్తము చేసి దేవుడు నీ యొక్క నిట్టూర్పును ఎగరగొట్టి వేసి నీకు ఆనంద బాష్పములతో, తైలముతో ఆయన నిన్ను అభిషేకించబోచున్నాడు.